డాడీతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చావు? ఎంత ట్రై చేశాను, ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని ఒకటే గోళ. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి. వెళ్ళు. స్వాతి, స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా ఏమైంది? స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్, నీకేంటి తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధ, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. డాడీ, 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. Champagne for our happy marriage. wait. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళామంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో గ్యాప్ అని చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కేస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు, త్వరగా రా. మసూదా? కరెక్టేనా? నువ్వు ఒక్కడే రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఫోన్ చేయి. నేను ఇమీడియట్గా బయలుదేరుస్తాను. స్వాతి, ఇంటికి వెళ్ళిపో. నేను చాలా డేంజర్ అయితే నీకు డేంజర్ కదా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకోవట్లేదు. ఫోటో తీయాలా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతారా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలు ఈ దేశం ఈ కాఫిర్గాలది కాదు. బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. అందుకే హిందుస్థాన్ కాఫిర్గాల కింద బతకమని అల్లా మనకి శిక్ష వేశాడు. మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి. హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చెయ్యాలి. అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం. పాస్పోర్ట్లన్నీ రెడీ.
మసూద్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తం కవర్ చేయండి. Come on, quick. రవి నువ్వు ఎక్కడున్నావు? నన్ను అడుగుతావు ఏంట్రా భయమేసిందిరా. ఫోటో తీయలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ 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 స్వాతి. ఒక్క ఫోటో తీయలేదా? స్వాతి
ఓ మై గాడ్. రాధా, ఎన్ని బుల్లెట్స్ ఉంటాయిరా ఒక గన్లో? ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అన్ని దిగిపోయి ఉంటాయా? స్వాతి ప్లీజ్. నొప్పిరా రాధా? నీకేమొచ్చు? అవును, ఫోటోలో బాగా వచ్చి ఉంటాయి కదా. బాగానే వచ్చుంటాయి. ఇమీడియట్ గా ప్రింట్స్ వేయించు. అలాగే ఇమీడియట్ గా ఇస్తాను. వెంటనే చూడాలనుంది. మన ఫస్ట్ నైట్ కూడా ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్తావా? కొంచెం మాట్లాడుకుని సైలెంట్ కొట్టావా? ఏడుస్తున్నావా? నాకే అవుతారా? నేనే చచ్చిపోను. నీకేమవుతా? I love you. నీకేమవుతా? నేను ఉన్నాను కదా. Love you, Ra. Love you too. Love you. Love you too. నీకేమవుతా? నేను ఉన్నాను కదా. స్వాతి ఓకేనా? స్వాతి 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 స్వాతి. ఖడ్గం 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 ఖడ్గున్న కొమ్మను కూల దోసే మహోన్మాదులను పేక్షించదు ఈ ఖడ్గం. జన్మభూమిని అమ్మ చూపే దుర్మదాంతుల క్షమించదురా ఈ ఖడ్గం. ఉచితాలద వాకి దాడికి కరిగిపోదు హిమాద్రి శృంగం. ఖడ్గం ఖడ్గం పాడు తలపుల పాడ పాగ్నికి మరిగిపోదురా హిందూ సంద్రం. ఖడ్గం ఖడ్గం బద్ధ వైరుల క్షుద్ర వ్యూహం భగ్నమయ్యే తక్షణం. ఖడ్గం ఖడ్గం నిద్ర లేచిన భద్రకాళికి బలైపోదా రిపుగణం. ఖడ్గం ఖడ్గం బద్ధ వైరుల క్షుద్ర వ్యూహం భగ్నమయ్యే తక్షణం. నిద్ర లేచిన భద్రకాళికి బలైపోదా రిపుగణం. ఖడ్గం 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 ఖడ్గం. బాబు బాబు చాలా బాగా చేశారు బాబు. మీకు ఐశ్వర్య కావాలా? చెప్పండి బాబు. మీరు ఎవరంటే వాళ్ళు బాబు. ప్లాన్ చేసి చెప్తున్నా రాసుకో బాబు. బాబు మీరు యాక్షన్ చేస్తుంటే బాబు నేను బాబుని కాదు, నేను బాబుని కాదు, నేను బాబుని కాదు. దయచేసి నేను చెడగొట్టకండి. నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామ గారికి చేయబోతున్నాను. మీకు ఎవరికి చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరో కోపగించుకోవద్దు. కోటి కోటి నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు బాబు. ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు. మీరు బయలుదేరండి. మీకు బుద్ధి లేకపోతే సరే వెళ్ళండి. చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ టెరిఫిక్. ఎక్స్ప్రెషన్ అది బోసు రేపు అవుట్డోర్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏం కోటి బానువా షార్ట్ వేయడానికి ఇకపా మీకోసం ఎయిటింగ్
లైఫ్లో ఒంటరితనం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. భార్యను పోగొట్టుకున్నాను, నా స్వాతి తల్లిని పోగొట్టుకున్నాను. స్వాతి నువ్వు మర్చిపోలేవు నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం, భరించాలి. ఎంతకాలం ఇలా నీలో నువ్వే చస్తూ బ్రతుకుతావురా? రే, నేను ఇలా చూడలేకపోతున్నారా? నాకు స్వాతి తల్లి ఎంతో, పూజ కూడా అంతే. వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడుతుంది, నీ గురించి అన్నీ తెలిసి కూడా. నేను చెబుతున్నాను, పూజను పెళ్లి చేసుకోరా. నీకు తోడు అవసరం రా. నా మాట రాదా?